హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఈరోజు మనం సాంబార్ తయారీ విధానం చూసేద్దాం. ముందుగా ఒక కప్పు కందిపప్పును శుభ్రంగా కడిగి కుక్కర్ గిన్నెలో వేసుకొని ఒక 10 మినిట్స్ వరకు నాననివ్వాలి. అలాగే మనకు సాంబార్కి రుచికి తగినంత చింతపండు నానబెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి మనం ముందుగా నానబెట్టుకున్న కందిపప్పును పెట్టుకుని అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పప్పు ఉడికేలోపు మనం పప్పు కోసం కూరగాయలన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా మనం ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 4 వెల్లుల్లి రెబ్బలు, 4-5 ఎండుమిర్చి వేసుకొని ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని చిటికెడు జీలకర్ర, కరివేపాకు వేసుకొని ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ములక్కాయ ముక్కలు వేసుకొని ఒకసారి గరిటెతో కలుపుకొని అందులోనే దోసకాయ ముక్కలు వేసుకోవాలి. దోసకాయ ముక్కలు వేసుకొని ఒకసారి గరిటెతో కలుపుకొని ఈ ముక్కలు మగ్గేంత వరకు మూత పెట్టుకోవాలి. ఈలోపు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పును మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. ఒకసారి మూత తీసి మనం ముక్కలు వేగాయో లేదో ఒకసారి గరిటెతో తిప్పుకొని అందులోనే బెండకాయ ముక్కలు వేసుకొని ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. టమాటా ముక్కలు వేయాలి. టమాటా ముక్కలు వేసుకొని ఒకసారి గరిటెతో కలుపుకొని అందులోనే చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు వేసుకొని గరిటెతో కలుపుకోవాలి. ఈ ఉప్పు కారం ముక్కలకు పట్టేంత వరకు మూత వేసి మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి గరిటెతో కలుపుకొని మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండు పులుసుని ఈ ముక్కలలో వేయాలి. ఈ ముక్కలలో వేసి ఒకసారి గరిటెతో కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న పప్పును ఇందులో వేయాలి. వేసి ఒకసారి గరిటెతో కలుపుకొని 10 మినిట్స్ వరకు మరగనివ్వాలి. ఇలా మరుగుతున్నప్పుడు సాంబార్ పొడి వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు మరగనిస్తే రుచికి రుచికరమైన సాంబార్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.